అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు ప్రాణాయామం చేద్దాం అనుకున్నాను కదా. ఈరోజు క్లాస్ యూజువల్గా ప్రాణాయామం అంటే నాడీ శోధన అంటారు, కొంచెం అనులోమ విలోమ, కపాలభాతి, ఇవి చాలా పాపులర్. ఈ 4-5 వెరైటీలు అంటారు. కానీ ప్రాణాయామ టోటల్ 18 రకాల వెరైటీలు ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎఫెక్ట్ ఉంటుంది. దాన్ని ప్రాపర్గా చేయగలిగితే ఓన్లీ ప్రాణాయామంతోనే మీ హెల్త్ 100% మెయింటైన్ అవుతుంది. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాకపోతే ప్రాణాయామం చేసేప్పుడు ప్రికాషన్స్ మనం ఆల్రెడీ చెప్పాం. పొట్టకు సంబంధించిన మూమెంట్ రావాలి, ఛాతీ కాదు. మీరు కూర్చున్నప్పుడు గాలి పీల్చుకుంటే ఇది కాదు కదలాల్సింది, ఇది కదలాలి. గాలి పీల్చుకున్నప్పుడు పొట్ట బయటికి రావాలి, గాలి వదిలేసినప్పుడు లోపలికి పోవాలి. అంటే బెలూన్ లాగా ఊహించుకోండి. గాలి కొడితే పొట్ట ఉబ్బుతుంది కదా, వదిలేస్తే లోపలికి పోతుంది. అదే జరగాలి. అబ్డామినల్ బ్రీతింగ్ అంటారు దాన్ని. అబ్డామినల్ బ్రీతింగ్ మెయింటైన్ చేస్తేనే ఏ ప్రాణాయామం చేసినా బెనిఫిట్ ఉంటుంది. ఛాతీతో చేయడం వల్ల నో యూస్. అలాగే చేసినప్పుడు బ్యాక్ పోస్చర్ స్ట్రైట్ ఉంచుకోవాలి. షోల్డర్స్ ఇలా లేవడం కానీ, లేకపోతే ఇలా బెండ్ అయిపోవడం కానీ, ఇలా తలలో చేతులు ఊపడాలు కానీ అన్నీ చేయకూడదు. అసలు గాలి పీల్చుకునేదాన్ని కాళ్ళు చేతులు ఊపడం ఏంటి, మనం చేయం కదా. రెగ్యులర్గా మనం చేసేటప్పుడు చేయాలి. ఓకే. అలాగే ఫుడ్ తిన్న తర్వాత 3 hours గ్యాప్ ఉండాలి. ఫుడ్ ముందు ½ an hour బిఫోర్ చేయొచ్చు. ఎంటీ స్టమక్తో చేస్తే మంచిది. కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత పొద్దున్నే చేయడం అనేది బెస్ట్ టైం ఉంటుంది. ఓకే. ఏదైనా సరే మీరు మొదలుపెట్టినప్పుడు స్లో ఫేజ్లోనే మొదలు పెట్టండి. ఒకటేసారి విపరీతంగా చేసేయాలి. 24 గంటలు మనం టాబ్లెట్ వేసుకున్నాం కదా, వేసేసుకొని క్లియర్ అయిపోవాలన్నట్టు ఉండదు. ఇది ప్రాణాయామం. స్లోగానే చేయాలి, రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి, అప్పుడే వస్తుంది. ఏ ప్రాణాయామం అయినా సరే మీరు చేసినప్పుడు యూజువల్గా ఎవరైనా అడిగితే నేను 5 నిమిషాలు చేశాను, 10 నిమిషాలు చేశాను మాట్లాడుకుంటాను. అది కాదు. ప్రాణాయామం ఎప్పుడు కౌంట్ ఉంటుంది. ఒకసారి బ్రీతింగ్ తీసుకొని వదలడం అనేది ఒకటి. అటువంటివి మీరు 24 మినిమం చేయాలి. యాక్చువల్ టార్గెట్ అయితే 108 చేయాలంట. 108 చేస్తే దాన్ని ఒక సెట్ అంటారు. 108 అనేది గాయత్రి మంత్రంతో సమానమని చెప్తారు. అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. కాబట్టి ఈ రోజుల్లో చేసే ప్రాణాయామం ఒక్కరు కూడా ఒక సెట్ కూడా చేయట్లేదు. దానివల్ల పెద్ద యూజ్ మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే. ఓకే, నాకు అంత అద్భుతాలు జరిగిపోతుంది, ఒక విధమైన ప్లాస్గా ఉంటుంది. ఓకే, వదిలే, అదైనా వస్తుంది. దీంట్లో పూరక గాలి పీల్చుకోవడం, రేచక గాలి వదిలేయడం. గాలి పీల్చుకొని లోపల ఆపేస్తే దాన్ని అంతర్కుంభక అంటారు. గాలి వదిలేసి బయట ఆపేస్తే బహిర్కుంభక అంటారు. ఈ 4 సెట్లు ఉంటాయన్నమాట. దీన్ని బట్టి ఓకే, నేను థియరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయకపోవట్లేదు ఎక్కువ, ఎందుకంటే అది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మన యోగా క్లాస్ మిస్ అయిపోతుంది. ఈరోజు మీకు ప్రాణాయామ మెథడ్స్ 1 by 1 చెప్పుకుంటూ వెళ్తాను. ప్రొసీజర్ ఏంటి అని మీరు తెలుసుకోండి. అసలు పద్ధతులు ఏంటి తెలుసుకోండి. అవి 6, 12 చేసుకుంటూ వెళ్తాం. ఎక్కువ లెందీగా ఉండేటువంటి, అంటే కొన్ని ప్రాణాయామాలు చాలా టైం తీసుకుంటాం. ఒక్కసారికి తీసుకుని వదలడానికి టైం పడుతుంది. అటువంటివి 6 సార్లు చేద్దాం. కొంత తొందరగా అయిపోయేటంటే 12 సార్లు చేద్దాం మినిమం క్లాస్లో. ఫాస్ట్గా అయిపోయేటి కపాలభాతి అటువంటివి అనుకోండి 108 చేద్దాం, ఏం కాదు. ఓకేనా. జస్ట్ వీటిని మీకు ఒక ఐడియా రావడానికి చెప్తున్నా. ఒక్కొక్క ప్రాణాయామం గురించి దాని బెనిఫిట్ ఏంటి అన్నది సపరేట్ వీడియో చేద్దాం. మనం ఎలాగో అప్లోడ్ చేద్దాం. ఛానల్ ఫాలో అవుతూ ఉంటే మీకు ఒక్కొక్క ప్రాణాయామం వల్ల సపరేట్ బెనిఫిట్స్ మళ్ళీ చెప్తాం. ఓకేనా. ఇప్పటికైతే మనం డైరెక్ట్గా ప్రాణాయామాలు మనం వెళ్ళిపోతున్నాం. బ్యాక్ స్ట్రైట్ కూర్చోండి. నాసికా ముద్ర, రైట్ హ్యాండ్ ఎలా ఉంచాలి, మన రెగ్యులర్ యోగా క్లాసులు ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసింది. నాసికా ముద్ర ఎలా చేయాలి, ఎప్పుడు రైట్ హ్యాండే వాడాల్సి ఉంటుంది. ఆపోజిట్ సైడ్ బొటనవేలుతో కుడి ముక్కు మాత్రమే మూయాలి. ఇటు రివర్స్ మార్చుకోవద్దు, ఎటు పడితే అలా. ఈ లాస్ట్ ఉన్నటువంటి 2 ఫింగర్స్తో ఎడమ ముక్కు మూయాలన్నా తెరపాలన్నా ఇదే పోస్చర్. లెఫ్ట్ హ్యాండ్ కేవలం సపోర్ట్ మాత్రమే తీసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్తో ముక్కు మూయడాలు ఏం చేయకూడదు. ఓకే, ఇది పోస్చర్. ఫస్ట్ మనం చేసేది అర్ధ సూర్య భేద. అర్ధ సూర్య భేద అంటే రైట్ సైడ్ ఉండేటువంటి ముక్కుని సూర్యనాడి అంటారు, లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి ముక్కుని చంద్రనాడి అంటారు. రైట్ సైడ్ తీసుకుంటే బాడీ హీట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ తీసుకుంటే బాడీ కూల్ అవుతుంది. అది ఇప్పుడు అర్ధ సూర్య భేద అంటే మనం రైట్ సైడ్ గాలి పీల్చుకొని రైట్ సైడే వదిలేస్తాం. లెఫ్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. క్లోజ్ చేయండి. లెఫ్ట్ క్లోజ్ చేసేయాలి. రైట్ లైన్ తీసుకొని రైట్ లైన్ చేయాలి. 12 times చేయాలి. ఓకే. ఐస్ క్లోజ్ చేసి ఎంత స్లోగా చేయగలిగితే అంత మంచిది. సౌండ్ ఇలా రావాల్సిన అవసరమే లేదు.
నార్మల్ బ్రీతింగ్ చేయండి మీరు. ఎంత డీప్గా తీసుకోగలిగితే అంత. కొంచెం నేను కూడా స్పీడ్ చేస్తాను, ఎందుకంటే మనకు ఉన్న 40-45 నిమిషాలు క్లాస్ అయిపోవాలి కాబట్టి. లెఫ్ట్ క్లోజ్, రైట్ లైన్ తీసుకొని రైట్ లైన్ చెప్పండి. టేక్ రైట్, రిలీజ్. పొట్ట మాత్రమే కదలాలి. రైట్, రిలీజ్, రైట్, రిలీజ్, రైట్, రిలీజ్. Take, release, take, release, take, release, take, release, take, release, take, release, take, release. Last time. Take, release. దీన్ని అర్ధ సూర్యవేద అంటారు, రైట్ సైడ్. ఇప్పుడు అర్ధ చంద్రవేద. రైట్ క్లోజ్ చేసేయాలి, లెఫ్ట్లో నుంచి తీసుకొని లెఫ్ట్లో నుంచి వదలాలి. ఓకే, రైట్ క్లోజ్ చేయండి. టేక్ లెఫ్ట్, రిలీజ్. ఓన్లీ లెఫ్ట్ టేక్. టేక్, రిలీజ్. పొట్ట మాత్రమే కదలాలి. టేక్, రిలీజ్. హెడ్ స్ట్రైట్ ఉంచాలి, తల ఉంచేయకూడదు. టేక్, రిలీజ్, 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 టేక్, రిలీజ్. Last time. Take, release. 12 times చేశాను. ఇది చేస్తే బాడీ కూల్ డౌన్ అవుతుంది. మినిమం 12 అంటే 12 ఒక సెట్ మీరు పెట్టుకున్న 108 రావాలి, గుర్తుపెట్టుకోండి. 9 సెట్లు చేస్తే యోగాకు సంబంధించిన ఒక్క సెట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు పూర్ణ సూర్యవేద. భేద, వేద కాదు. రైట్ తీసుకోవాలి, లెఫ్ట్ వదలాలి. మళ్ళీ రైట్ తీసుకోవాలి, లెఫ్ట్ వదలాలి. లెఫ్ట్తో పీల్చుకోవడం ఉండదు. దేంతో అయితే పీల్చుకుంటున్నామో దాని ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇది పూర్ణ సూర్యవేద. కంప్లీట్ సైకిల్ కంప్లీట్ చేస్తున్నాం మనం. ఫస్ట్ చేసేదేమో ఓన్లీ రైట్ బ్రెయిన్. ఏ బ్రెయిన్ అయితే ఆ బ్రెయిన్, హాఫ్ బ్రెయిన్ ఉంటుంది. ఇది ఫుల్ బ్రెయిన్ ఇన్వాల్వ్ అవుతుంది దీంట్లో. సేమ్ మళ్ళీ నాసికా ముద్ర, హ్యాండ్ సపోర్ట్. లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేసేయండి. రైట్ లైన్ తీసుకోండి. టేక్ రైట్, క్లోజ్, రిలీజ్ లెఫ్ట్, క్లోజ్, టేక్ రైట్, క్లోజ్, రిలీజ్ లెఫ్ట్, close, take right, close, release left, close, take right,
close, release left, close, take right, close, release left, close, take right, close, release left, close, take right, close, release left, పొట్ట మాత్రం కదలాలి, close, take right, close, release left, 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 close, take right, close, release left. 12 times చేసాం. ఇది పూర్ణ సూర్య భేద, ఇది కూడా హీట్ చేస్తుంది. దీనిలో మనం ఎక్కడ కుంభక ఇంక్లూడ్ చేయట్లేదు. కుంభక అంటే గాలిని ఆపడం, దాన్ని చేస్తే ఇంకా లేట్ అవుతుంది, అది ఇండివిజువల్గా నేర్చుకునేది. జస్ట్ మీకు ఒక ఐడియా రావడానికి నేను చెప్తున్నా. ఇప్పుడు దీనికి రివర్స్ పూర్ణ చంద్ర భేద అంటే లెఫ్ట్ తీసుకోవాలి, రైట్ వదలాలి. ఇప్పుడు చేసిన దానికి ఆపోజిట్, మళ్ళీ లెఫ్టే తీసుకోవాలి, రైట్. ఓకేనా? స్టార్ట్. క్లోజ్ రైట్ సైడ్. నాది మీకు ఆపోజిట్ కనిపిస్తుంటుంది, వీడియో చూసి కన్ఫ్యూజ్ కావద్దు, ఎందుకంటే నేను ఫ్రంట్ కెమెరాలో చేస్తున్నా, అందుకే చెప్తున్నా. రైట్ సైడ్ క్లోజ్ చేయండి, టేక్ లెఫ్ట్, క్లోజ్, రిలీజ్ రైట్, close, take left, close, release right, 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 close, take left, close,
release right, close, take left, close, release right, close, take left, close, release right, close, take left, close, release right, close, take left, close, release right, last time, take left, close, release right, ట్వెల్వ్ టైమ్స్. ఇది పూర్ణ చంద్ర భేద. ఇప్పుడు నాడీ శోధన ప్రాణాయామం, ఇది కూడా చాలా మందికి తెలుసు. నాడీ శోధన అంటే లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి లెఫ్ట్, రెండు మారుతూ వస్తాయి. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా లెఫ్ట్ నుంచే స్టార్ట్ చేయాలి. రెండోది లెఫ్ట్ ఎక్సలేషన్ వదల్లో నుంచి మొదలు పెట్టాలి, వదిలి పీల్చుకోవాలి. మళ్ళీ రైట్ నుంచి వదిలి పీల్చుకోవాలి. ఇటు వదిలి పీల్చుకొని ఇటు వదిలి పీల్చుకుంటే ఒక సైకిల్ కంప్లీట్ అయినట్టు. ఓకేనా? అలా 12 సైకిల్స్ చేయాలి. చేద్దాం మనం ఇప్పుడు. అంతే, మినిమం అయితే 108 చెప్పాం కదా, మీ ఇష్టం, అది చూసుకొని చేసుకోవాలి. రైట్ హ్యాండ్ ఉంచండి, హ్యాండ్ సపోర్ట్, రైట్ సైడ్ క్లోజ్ చేసేయండి. లెఫ్ట్ నుంచి వదలాలి. లెఫ్ట్ రిలీజ్, టేక్, close, right release, take, और take కదలాలి, close, left release, take, close, right release, take, close, left release, take, close, right release, take, left release, take, close, right release, take, close, left release, take, close, right release, take, close, left release, take, right release, take, right close, left release,
Take. Close. Right release. Take. Close. Left release. Take. Close. Right release. Take. Close. Left release. Take. Close. Right release. Take. Close. Left release. Take. Close. Right release. Take. Last time. Left release. Take. Close. Right release. Take. ఇది నాడీ సోదం 12 టైమ్స్ చేయాలి. ఇది కూడా 108 చేయాలంట. ఆల్మోస్ట్ 40 మినిట్స్ పడుతుంది. అది ఒక్కటి చేస్తే చాలు. అసలు మీ బాడీ ఎలా రిలాక్స్ అయిపోతుందో నేను చెప్పక్కర్లేదు. నర్వస్ సిస్టమ్ మొత్తం యాక్టివేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కపాలభాతి. కపాలభాతి పొట్ట మూమెంట్స్, పొట్ట మీద చేతులు పెట్టుకోవాలి. ఓన్లీ ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్, ఓన్లీ వదలమే, పొట్ట మాత్రమే కదలాలి. దీంట్లో ముఖ్యంగా చాలామంది మేము చూస్తాం అదే ఎలా చేయడాలు, ఇవి చేయడాలు అన్నీ తప్పులు. ఓకే, పొట్ట మీద చేతులు పెట్టుకోండి. 108 చేయొచ్చు. ఇది కొంచెం ఫాస్ట్ అయిపోతుంది కాబట్టి. డూ స్టార్ట్. ఓన్లీ పొట్ట మాత్రమే కదులుతుంది. బాడీలో ఇంకా ఏ పార్ట్ కదలడానికి లేదు. ఎంత ఫోర్స్గా చేస్తే అంత అలా చేయాలి. మ్యాక్సిమం ముక్కుడు కింద పడుతుంది అన్నట్టు చేయాలి. 108 టైమ్స్ మనం చేసాం. మినిమం 108 × 12 చేయాలంట. అప్పుడు మీకు కపాలభాతి ఎఫెక్ట్ ఏంటో తెలుసు. మొత్తం మీ పొట్టంతా అయితే ఫ్లాట్ అయిపోతుంది. అసలు టైట్ అంటే 6 ప్యాక్లు 8 ప్యాక్లు ఎన్ని ప్యాక్లు అయినా తెచ్చుకోవచ్చు. ఫ్యాట్ మొబిలైజ్ అయిపోతుంది అక్కడ నుంచి. అసలు ఆస్తమా, బ్రాంకైటిస్. ఓకే, మళ్ళీ నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాను. ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు టైం సరిపోదు. ఓకే, బ్రీతింగ్. ఈ ఫోర్స్ యోగా ఇది చేసిన తర్వాత ఖచ్చితంగా గ్యాప్ తీసుకోవాలి.
కొంచెం పాల్పిటేషన్ లాగా అనిపిస్తాయి, హెడేక్ వచ్చినట్టు ఉంటుంది, కొన్నిసార్లు బీపీ షూటప్ అయినట్టు ఉంటుంది. ముఖ్యంగా బీపీ వాళ్ళు చేయకూడదు. ఓకే, ఒక్కొక్క దానికి సపరేట్ నేను ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి, దాన్ని రివిజ్ చేసి ఏంటి అవన్నీ నేను చెప్తాను. తర్వాత ఫాలో అవుతూ ఉన్నాడు ఎక్కడ ఈ యోగా క్లాస్. శీతలి ప్రాణాయామం అంటారు. శీతలి అంటే కూలింగ్, దాని పేరులోనే ఉంది శీతలి అని. నాలిక ఫోల్డ్ కావాలి. కొంచెం దగ్గరకు వచ్చి చూపిస్తాను మీకు, ఆ నాలిక అర్థం కాదు, దూరంలో నేను చూపిస్తే అర్థం కాదు. శీతలి అంటే నాలిక ఇలా బ్యాంబూ స్టిక్ లాగా రావాలి. ఎవరైతే నాన్ వెజ్ తింటారో, ఎక్కువ తింటారో వాళ్ళకి నాలుగు ఫోల్డ్ కాదు. ఓకే, దీన్ని శీతలిలో ఇలా ఫోల్డ్ చేయాలి, ముక్కులో చేయాలి. నాలుక గొట్టంలోంచి పీల్చుకొని లెఫ్ట్ వదిలేయాలి. ఓకేనా? సేమ్ హ్యాండ్ పోస్చర్, లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకోవాల్సిందే మీరు. ఓకే, కనిపించదు, జస్ట్ నేను పోస్చర్ చూపించడానికి వచ్చాను. చెయ్యి ఇలా ఎత్తకూడదు, కాకపోతే మీకు మౌత్ చూపించాలి కదా, అందుకని చెప్తాను. ఐస్ క్లోజ్, బ్రీత్. రిలీజ్, టేక్, రిలీజ్, టేక్, రిలీజ్, టేక్, రిలీజ్, టేక్, రిలీజ్. ఇక్కడ కూడా పొట్ట మూమెంట్ ఉండాలి. టేక్, రిలీజ్, టేక్, రిలీజ్, టేక్, రిలీజ్, టేక్, రిలీజ్, టేక్, రిలీజ్, టేక్, రిలీజ్, లాస్ట్ టైం. టేక్, రిలీజ్. కూలైందా? నాలుకంతా మొత్తం మౌత్ అంతా కూడా ఏదో ఈ పాపిన్స్ లేకపోతే విక్స్ తీసుకుంటే ఎలా కూల్ అయిపోతుందో అలా కూల్ అయిపోతుంది. యాక్చువల్గా
ఒక్కో స్కూల్ ఒక్కో టైప్ చేస్తుంది. ఇప్పుడు నాలుకతో తీసుకొని 2 ముక్కులతో వదిలేయడం పద్ధతి ఉంటుంది. కొంతమంది ఇలా చెప్తారు. ఇలా కూడా చేయొచ్చు. ఎఫెక్ట్ సేమ్ ఉంటుంది వదిలేయడం. కాకపోతే ఏంటంటే 1:2 రేషియో మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. అందుకని ఒకటేసారి వదిలేస్తే తొందరగా వెళ్ళిపోతుంది కాబట్టి లెఫ్ట్ తీసుకుంటే ఎక్కువసేపు ఉంటుంది, దాని ఎఫెక్ట్ బాగుంటుందని చెప్పి ఎలా చెప్తాం మేము. 2 ముక్కులతో వదిలేయాలంటే వదిలేయచ్చు, అది మీ ఇష్టం. చాయిస్ ఈజ్ యువర్స్, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇటువంటిది శీతకాలి, ఇప్పుడు శీతలి. మరి నాలుగు ఫోల్డ్ చేయలేని పరిస్థితి ఏంటి? వాళ్ళ కోసం క్రియేట్ చేసింది శీతకాలి. ఇలా పళ్ళు ఒకదానికోటి ఇలా చేసి నాలుక మీద ఏదైతే ఉందో వెనక ప్రెస్ చేయాలి. ఇలా ఉంటుంది కదా, ప్రెస్ చేసి ఈ యాంగిల్ ఆఫ్ ద మౌత్ ఇక్కడి నుంచి గాలి పీల్చుకోవాలి. ఒక బుసేసి తీసుకోవాలి, తీసుకొని వదిలేయాలి. మీకు ఈజీగా ఉండడానికి 2 ముక్కుల నుంచి తీయడం చేద్దాం. ఓకేనా? ఇది కూడా 12 టైమ్స్. క్లోజ్. మీకు చూపించడానికి నేను చేయి పైకి ఎత్తున్నాను, మీరు చేయి పైకి ఎత్తవద్దు. రిలీజ్. టేక్. రిలీజ్. టేక్. రిలీజ్. ఎంత స్లోగా తీసుకుంటామో అంత స్లోగా వదలాలి. యాక్చువల్గా ఇంకా స్లో చేయాలి. మళ్ళీ టేక్. రిలీజ్. 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 లాస్ట్ టైం. టేక్. రిలీజ్. జివ్వలు లాగుతున్నాయా? నాలుక, పళ్ళు, చిగుళ్ళు, ఫేస్ అంతా కూడా కూల్ అయిపోయింది. ఏదో తల తీసుకెళ్ళి చన్నీళ్ళు పెట్టి తీసినట్టు ఉంటుంది. కూల్, బ్రెయిన్ అంతా కూడా కూల్ అయిపోతుంది. కరెక్ట్గా 54 టైమ్స్ చేస్తే 108 ఉన్న మీ ఫీవర్కి వస్తా, 104 ఉన్న మీ ఫీవర్కి వస్తా 100కి వచ్చి పడిపోతుంది.
అంత ఎఫెక్టివ్ ఉంటుంది. కూల్. అసలు ఇది నేర్చుకుంటే నా బాడీ హీట్ అవుతుంది అనే కంప్లైంట్ రాదు అసలు ఎప్పుడు కావాలంటే అప్పుడు కూల్ చేసేసుకోవచ్చు, మీ చేతిలో ఉంటుంది. ఓకే, సరే ఇంక నేను మళ్ళీ వెనక్కి వెళ్తాను, ఎందుకంటే ఫుల్ చూపించాలి ఇప్పుడు ఇంకా. ఓకే, ఇప్పుడు భస్త్రికా ప్రాణాయామం చేద్దాం. భస్త్రిక అంటే కూడా అలాగే కపాలభాతి లాగే. కపాలభాతి ఓన్లీ వదలడం ఉంటుంది, వదిలాం కదా. భస్త్రిక అంటే పీల్చుకోవడం వదలడం 2 సౌండ్లు వస్తాయి. ఇలా 2 సౌండ్ రావాలి. ఓకేనా, ఇది కూడా సేమ్, పొట్ట మూమెంట్ మాత్రం ఉండాలి, బాడీలో ఇంకే పార్ట్ కదలడానికి లేదు. పొట్ట మీద చేతులు పెట్టుకోండి. ఇది కూడా 108 చేద్దాం. టేక్ అండ్ రిలీజ్. తీసుకున్నప్పుడు బయటకు రావాలి, పొట్ట వదిలేసినప్పుడు లోపలికి రావాలి. 2 సౌండ్ రావాలి. కపాలభాతి కన్నా ఇది చాలా ఎఫెక్టివ్. లంగ్స్ అయితే డీప్కి వెళ్ళి క్లీన్ అవుతూ వస్తాయి, మొత్తం ఆలివేలకి ఓపెన్ అయిపోతూ ఉంటాయి, ఎయిర్ సాక్స్ ఏవైతే ఉంటాయో మొత్తం మీ లంగ్స్ అంతా క్లీన్ అయిపోవడం. పొట్ట అయితే సేమ్ కపాలభాతి లాగే. కపాలభాతి కన్నా ఇది ఎఫెక్టివ్, పొట్ట మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. మీరు చాలా కరెక్ట్ చేయాలి, తీసుకునేది వదిలేది కరెక్ట్గా ఉండాలి. అది చేయగలిగితే రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇది భస్త్రికా ప్రాణాయామం. జస్ట్ రిలాక్స్, ఎందుకంటే స్పీడ్ చేసింది. మామూలు బ్రీతింగ్. యాక్చువల్గా అయితే ఇది హీట్ అవుతుంది బాడీ. ఒక హీట్ చేసిన తర్వాత కూలింగ్ ప్రాణాయామం, అంటే ఏ ప్రాబ్లం లేనప్పుడు. ఇందాక చేసాం కదా, శీతలి. కపాలభాతి చేయాలి, శీతలి. భస్త్రిక చేయాలి, శీతకాలి. అలా కూలింగ్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకోటి చెప్పనా, ఇది ఫాస్ట్ చేయడం వల్ల మీ బాడీ హీట్ అవుతుంది కదా, అదే ఫాస్ట్ చేస్తూ హీట్ కాకుండా బాడీ కూల్ అయ్యేది ప్రాణాయామం. పవన భస్త్రిక అంటారు. అది కూడా సేమ్ ఫాస్ట్గా ఉంటుంది, కానీ నెక్ మూమెంట్తో చేస్తాం. అంటే గాలి సెంటర్లో పీల్చుకోవాలి, సైడ్ వదిలేయాలి, మళ్ళీ సెంటర్లో పీల్చుకోవాలి, సైడ్ వదిలేయాలి. దీన్ని చేయడం వల్ల మీకు న్యూట్రల్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. పొట్ట మీద చేతులు పెట్టుకోండి, 54 చేద్దాం. ఫోర్స్గా మీరు వదిలేస్తే చాలు, ఆటోమేటిక్గా గాలి పీల్చేసుకుంటుంది. మీరేం మళ్ళీ పీల్చుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ కపాలభాతి కానీ భస్త్రిక కూడా అంతే. ఓకే, స్టార్ట్. అసలు గాలి పీల్చుకుంటున్నారా అని అనిపిస్తుంది మీకు, ఎందుకంటే వదులుతున్నట్టే అనిపిస్తుంది, కానీ ప్యాసివ్ ఇన్హలేషన్ ఉంటుంది. ఓకే, 54 చేద్దాం.
54 బాడీ తిరిగినట్టు ఉంటుంది, గిడినెస్ వస్తుంది చూడండి. రిలాక్స్. ఇప్పుడు మీ బాడీ అంతా ఏదో బటక్స్ మీద కూర్చున్నట్టు ఉండదు, ఏదో ఒక తీగ మీద కూర్చోబెట్టి ఎలా ఊగుతుందో గాలికి అలా ఊగుతుంది బాడీ. 54 చేస్తేనే ఇలా ఉంది. 108 × 12 చేస్తే ఊహించుకోండి, తేలుతారు గాలిలో. గిడ్డినెస్ ఉన్నవాళ్ళు, ఫిట్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, మైగ్రేన్ హెడేక్ ఉన్నవాళ్ళు, అలాగే వర్టిగో ప్రాబ్లం ఉన్నవాళ్ళు దీన్ని చేయకూడదు. కొంచెం కళ్ళు ఎక్కువ తిరిగినట్టు అనిపిస్తుంది. ఓకేనా? ఇది పవన భస్త్రిక. రిలాక్స్. దీంట్లో హీట్ అవుతుంది బాడీ, రిలాక్స్ అవుతుంది. నర్వస్ సిస్టమ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు దీన్ని. అయితే మామూలు వాడు అంతా మా మందు కొడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది, మగతగా ఉంటుంది, బాడీ అంతా స్వింగ్ అవుతూ ఉంటుంది. దీన్ని 108 చేయాలి. 108 టైం చేస్తే ఒక సెట్. అటువంటి 12 సెట్స్ చేశారనుకోండి, మంచిగా ఒక డ్రగ్ తీసుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది, గాల్లో తెలుతున్నట్టు ఉంటుంది. ఎంజాయ్ చేయొచ్చు, ట్రై చేయొచ్చు. రెడీ? ఉత్థాన భస్త్రిక. ఇది ఒక ప్రాణాయామం. భస్త్రిక అంటే మనం ఎందాక చేసాం కదా, దీని ముందు చేసేది. గాలి పీల్చుకోవడం వదలలో 2 రావాలి. ఇది ఉత్థాన భస్త్రిక. ఈ ఉత్థాన భస్త్రికని హ్యాండ్ మూమెంట్స్తో చేయాలి. గాలి పైకి వెళ్ళినప్పుడు పీల్చుకోవాలి, కిందికి వెళ్ళినప్పుడు వదిలేయాలి. ఇక్కడ ఆగిపోవాలి, వదిలేయాలి కిందికి వచ్చేప్పుడు. ఇలా ఇది చేయాలి. ఎంత ఫోర్స్గా చేస్తే అంత మంచిది. ఇది కూడా పొట్ట మూమెంట్ ఉంటుంది, కానీ కొంత ఛాతీ మూమెంట్ కూడా కలిసి వస్తుంది చేయడం వల్ల. లంగ్స్ ఇలా ఉంటాయి కదా, పిండి దాంట్లోంచి టాక్సిన్స్ రిలీజ్ చేయడం ఇది. గాలి కొట్టాడు కింద నుంచి లంగ్స్ని కొట్టి దట్ పని వచ్చేస్తాయి చూడు, ఏదైనా ఆ టైప్ అనమాట. స్టార్ట్. 108 చేద్దాం. ఓకే? అయిపోయింది. Leg swing, again swing. Cool, relax. Slow and deep. నేను చేసినంత స్పీడ్గా మీరు చేస్తుంటే, నాతో చేస్తుంటే ఈ ఎంజాయ్మెంట్ మీకు ఉంటుంది. అనాహత విశుద్ధి సహస్రార చక్రాస్ 3 ఒకటేసారి స్టిమ్యులేట్ అవుతాయి. రిలాక్స్. ఇప్పుడు అగ్నిసార క్రియ. గాలి పీల్చుకొని వదిలేసిన తర్వాత
హోల్డ్ చేయాలి వితౌట్ ఎయిర్. అనెరోబిక్ ఎక్సర్సైజ్. ప్రాణాయామ అంటే గాలి పీల్చుకొని ఫుల్ ప్రాణ ఆయామ మొత్తం నింపాలని చెప్తారు. కానీ దీంట్లో ఒక ఎక్సర్సైజ్ ఇది అగ్నిసార క్రియ. గాలి లేకుండా చేయాలి. మీ పొట్ట ఓన్లీ పొట్ట మూమెంట్ మాత్రం వస్తాయి. హీట్ విపరీతంగా ప్రొడ్యూస్ అవుతుంది. సరేనా? స్టార్ట్. గాలి పీల్చుకోండి 2 ముక్కులతో. వదిలేయండి. క్లోజ్. ముక్కు మూసేయాలి. ఇప్పుడు పొట్ట ముక్కకి ఇవ్వండి. ఎవరి కెపాసిటీ వాళ్ళు. మీకు ఎంత కెపాసిటీ ఉంటే అంత చేయండి. నేను 54 చేశాను. డైరెక్ట్గా అగ్నిసార క్రియ చేస్తే 108 మినిమం 108 చేయాలి అంటారు. హోల్డ్ చేసే కెపాసిటీ ఉంది. మొత్తం మీ ఫ్యాట్ మొత్తం బర్న్ అయిపోతుంది. అట్లా ఇచ్చి 108 × 12 ఆ 24 కానీ చేసుకోగలిగితే అసలు మీ బాడీలో ఫ్యాట్ వెతికినా దొరకదు. అలా అవుతుంది. సరేనా? దీని మీద దోశలు పోసుకోవచ్చు అన్నిసార్లు చేస్తే. అంత హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. దాని పేరే అగ్నిసార క్రియ. అంతే. వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు దీన్ని ప్రాక్టీస్ చేయండి రోజంతా. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు. టైం దొరికినప్పుడల్లా 24 అలా చేయండి. సిన్సియర్గా చేయండి. మీకు మీరు సిన్సియర్. ఎవరికో చెప్పుకోవడానికి కాదు. కరెక్ట్గా పొట్టే కదలాలి. ఎంత మూమెంట్ ఇవ్వగలిగితే అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఓకేనా? దీన్ని అగ్నిసార క్రియ. ఇప్పుడు పూర్ణ పూరక అంటారు. పూర్ణ పూరక అంటే గాలి పీల్చుకోవాలి మొత్తం. 2 ముక్కుల నుంచి పీల్చుకొని లెఫ్ట్ నుంచి వదులుతారు. కానీ ఆ వదిలేటప్పుడు స్టెప్ బై స్టెప్ వదలాలి. 6 స్టెప్స్గా వదలాలి. అంటే ఇప్పుడు గాలి పీల్చుకొని అనుకో, లెఫ్ట్ నుంచి మనం వదిలేటప్పుడు ఇలా వదిలేకుండా హోల్డ్ 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 అలా ఆపుకుంటూ రిలీజ్ హోల్డ్ రిలీజ్ హోల్డ్ రిలీజ్ హోల్డ్ అలా ఒక్కసారి వదిలేయకుండా చేయాలి. దీన్ని పూర్ణ పూరక అంటారు. సరేనా? ఇది ఎవరు మీకు చెప్పుకుంటారు. స్టార్ట్ 6 టైమ్స్ చెప్తాను. దీనికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మీకు మెథడ్ తెలియడానికి నేను చెప్తున్నాను అంతే. టేక్ డీప్ బ్రీత్. కెమెరా స్టార్ట్. ఒకసారి డీప్ బ్రీతింగ్ తీసుకోండి. 2 ముక్కలతో తీసుకోవాలి. క్లోజ్ రైట్. లెఫ్ట్ లైన్ చదవండి. రిలీజ్ హోల్డ్ రిలీజ్ హోల్డ్ 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 హోల్డ్. మీకు లంగ్స్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. ఇది 6 టైమ్స్. మళ్ళీ డీప్ బ్రీత్. Hold, 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 hold. Take. Hold, 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 hold. Take.
లాస్ట్ టైం. టేక్, హోల్డ్, 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 హోల్డ్ 6 times. ఇప్పుడు రివర్స్. దీన్ని పూర్ణ రేచక అంటే తీసుకునేటప్పుడు 6 స్టెప్స్గా తీసుకోవాలి. అంటే హోల్డ్ ఒకటేసారి ఇలా తీసేసుకోకుండా ఆగాలి, ఆగాలి, ఒక్కసారిగా వదిలేయాలి. ఓకే, ఇప్పటి దగ్గర నేను స్టార్ట్ చేసి లంగ్స్ దాకా నిండుతాను. ఓకేనా? 6 స్టెప్స్గా చేయాలి. ఇది కూడా ఒకటేసారి పెంచుకోవాలి. స్టార్ట్. హోల్డ్, 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 హోల్డ్. స్టార్ట్. హోల్డ్, 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 హోల్డ్. గాలి నేను ఫుల్ పీల్చుకున్నప్పుడు ఇంకో రిలీజ్ అని చెప్పలేదు, మొత్తం పోతుంది. ఓకే, స్టార్ట్. మళ్ళీ హోల్డ్, 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 హోల్డ్. Take. Hold, 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 hold. Hold, 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 hold. Last time. Hold, 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 hold. ఇది చాలా స్లోగా చేయాలి యాక్చువల్ చెప్పాలి. కాబట్టి మీకు నేర్పించాలని చెప్తున్నప్పుడు కొంచెం ఫాస్ట్ చేస్తున్నాం. ఎంత స్లో చేస్తే అంత ఎక్కువ బెనిఫిట్ ఉంటాయి. ఓకేనా? దీన్ని పూర్ణ రేచక అంటారు. దీన్ని పూర్వక అంటారు. రివర్స్ వెళ్ళండి. ఉజ్జయి ప్రాణాయామం. ఉజ్జయి అంటే చూపిస్తా. ఇది మళ్ళీ క్లోజ్ రావాల్సింది, ఎందుకంటే గొంతు చూపించాలి మీకు ఎలా ఉంటుంది అని. ఇక్కడ థ్రోట్. ఇది చేసేటప్పుడు నార్మల్ బ్రీతింగ్ అంటే ముక్కుతోనే పీల్చుకుంటాం, కానీ దీన్ని టైట్ చేయాలి. వోకల్ కార్డ్స్ ఏదైతే ఇంత టైట్ చేయాలి. జస్ట్ టైట్ చేసి గాలి పీల్చుకున్నప్పుడు ఇక్కడ సౌండ్ రావాలి. వినిపిస్తుందా సౌండ్? అంటే ఒక గొట్టం నుంచి మనం ఊదితే పొడవుడు గొట్టం నుంచి ఎలా సౌండ్ వస్తుందో అలా రావాలి. ఇక్కడ ఒక హోల్ ఉంది, ఆ హోల్ నుంచి నేను గాలి పీల్చుకుంటున్నాను అన్నది మీరు ఇమాజిన్ చేసుకోవాలి. ఇది కూడా చాలా ఎఫెక్టివ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. 12 times చేద్దాం. సేమ్ పొట్ట మూమెంట్స్ అలాగే రావాలి. గాలి పీల్చుకున్నప్పుడు బయటికి రావాలి, వదిలేసేవాళ్ళు లోపలికి పోవాలి. 12 times. స్టార్ట్.
మేబీ కొంచెం బోర్ కొట్టుండొచ్చు. అర్థమైతే బోర్ కొట్టదు. దీన్ని ఉజ్జయి ప్రాణాయామ అంటారు. ఓకేనా మిత్రులారా, మనం మెయిన్ చిన్నవి చాలా కవర్, ఇంకా అడ్వాన్స్ ప్రాణాయామం కొన్ని ఉన్నాయి. అది నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం మళ్ళీ ఇంకోసారి. ఇప్పటికే మనకు 1 hour టైం అయిపోయింది. నేను ప్రాక్టీస్ చేయండి. ఒక్కొక్క దాని గురించి మీరు వెతకండి, గూగుల్లో వెతుకొని ఇంకా ఫర్దర్ నాలెడ్జ్ తీసుకోవడానికి ట్రై చేయండి. దీంట్లో మనం ఎక్కడ కూడా కుంభక ఇంక్లూడ్ చేయలేదు. కుంభకలో అంతర్కుంభక, బహిర్కుంభక ఇది ఏది కూడా మనం ఇంక్లూడ్ చేయలేదు. అంత కేవలం పూరక రేచికలోనే ఫినిష్ చేసుకుంటూ వెళ్ళాము. దీన్ని అడ్వాన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు బహిర్కుంభక, అంతర్కుంభక దాని రేషియోస్ కూడా ఉంటాయి. 1:2 అంటే 1 సెకండ్ పీల్చుకుంటే 2 సెకండ్లు, లేదా 1 minute పీల్చుకుంటే 2 నిమిషాలు వదలాలి. 1:4 అంటే 1:6, 1:12 ఇలా రేషియోస్ చాలా ఉంటాయి. దీంట్లో వెళ్తూ ఉంటే లోపలికి చాలా డీప్ వెళ్తుంటే దీంట్లో ఉండేటువంటి నాలెడ్జ్ విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది. ఓకేనా? ఓకేనా? కీప్ ద హ్యాండ్స్ ఇన్ ప్రణామ ముద్ర. Nice presence. 3 times. Bye. Have a nice day. See you tomorrow.